ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇలా చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు మిస్ కాకుండా ఉంటారు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే వాట్సాప్లో కొత్తగా వచ్చిన కొన్ని ట్రిక్స్ గురించి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడండి. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నేను ఈ వీడియోకి ఇస్తున్న లైక్స్ టార్గెట్ వచ్చేసి ఒక 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇప్పుడు మన టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. సో మన టాపిక్ అనేది స్టార్ట్ చేస్తే సో ఫ్రెండ్స్ మన ఫస్ట్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే వాట్సాప్లో మనకి ఇంతవరకు ఎన్ని మెసేజెస్ వచ్చాయి అండ్ మనం ఎన్ని మెసేజెస్ సెండ్ చేసాం, సో మనకి ఎన్ని ఫొటోస్ రిసీవ్ అయ్యాయి, వీడియోస్ ఎన్ని రిసీవ్ అయ్యాయి, సో మొత్తం మీడియా ఎంత రిసీవ్ అయింది, సో మనం ఎంతమంది కాల్ చేసాం అండ్ మనకి ఎన్ని కాల్స్ వచ్చాయి, ఇలాంటివి సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు సింపుల్గా మీ వాట్సాప్ సెట్టింగ్స్ అనేవి ఓపెన్ చేయండి. అండ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ కింద డాటా యూసేజ్ అనేది ఓపెన్ చేయండి. అండ్ డాటా యూసేజ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది చూసారా నెట్వర్క్ యూసేజ్ అని, సో దానిపైన క్లిక్ ఇస్తే మీకు ఇక్కడ చూడొచ్చు మెసేజెస్ ఎన్ని వచ్చాయి అండ్ మీకెన్ని మెసేజెస్ వచ్చాయి, మీరు ఎంతమందికి సెండ్ చేశారు మెసేజెస్ అనేటివి అని చెప్పేసి ఇక్కడ టోటల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అండ్ మీడియా ఎన్ని ఫైల్స్ వచ్చాయి అండ్ ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఎంతమందికి కాల్ చేశారు, సో మీకు ఎంతమంది కాల్ చేశారు, సో సింపుల్గా మీరు ఇక్కడికి వచ్చేసి ఈ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. సో ఇది మన ఫస్ట్ ట్రిక్. అండ్ సో మన సెకండ్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే ఇప్పటి వరకు మనకు వచ్చిన మెసేజెస్ కానీ మనం చేసిన మెసేజెస్ కానీ అన్నీ ఒకేసారి డిలీట్ చేయాలంటే సింపుల్గా మీరు సెట్టింగ్స్ అనేవి ఓపెన్ చేయండి. అండ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత సేమ్ డాటా యూసేజ్లోకి వెళ్ళండి. అండ్ నెట్వర్క్ యూసేజ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ కిందికి స్క్రాల్ చేస్తే మీకు ఇక్కడ చూడొచ్చు రీసెట్ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి ఉంది కదా. సో దీనిపైన మీరు క్లిక్ ఇచ్చారంటే మీకు ఇప్పటివరకు వచ్చిన మెసేజెస్ అండ్ మీరు ఎవరికైతే సెండ్ చేశారో ఆ మెసేజెస్ అన్నీ కూడా అన్నీ డిలీట్ అయిపోతాయి అనమాట. సో సింపుల్గా మీరు ఇక్కడ నుంచి డిలీట్ చేసుకోవచ్చు. సో ఇది మన సెకండ్ ట్రిక్. అండ్ మన థర్డ్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే సో మీరు వాట్సాప్లో కొత్తగా ఎవరితోటైనా చాట్ చేయాలంటే మీరు ఏం చేస్తారు, ఆ నెంబర్ అనేది మీరు సేవ్ చేసుకుంటారు. ముందుగా సేవ్ చేసుకొని వాట్సాప్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే వాళ్ళ కాంటాక్ట్ అనేది అక్కడ వస్తుంది, అప్పుడు మాత్రమే వాళ్ళతో చాట్ చేయగలుగుతారు. సో అలా కాకుండా డైరెక్ట్గా కాంటాక్ట్ చేయాలంటే ఇక్కడ ఓపెన్ ఇన్ వాట్సాప్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యాప్ అనేది. అండ్ డౌన్లోడ్ చేసిన తర్వాత సింపుల్గా ఈ యాప్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరితోటైతే చాట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో న్యూ కాంటాక్ట్ అయినా సరే ఆల్రెడీ మీ కాంటాక్ట్లో ఎగ్జిస్ట్ ఉన్నా సరే వాళ్ళ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఓపెన్ పైన క్లిక్ ఇవ్వగానే వాళ్ళ కాంటాక్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు చాట్ చేసుకోవచ్చు. సో ఇది చాలా కూల్గా ఉంది అండ్ ట్రై చేయండి ఇది కూడా ఒకసారి. సో ఇది అండ్ సో మన నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఏంటంటే మన లాస్ట్ సీన్ అనేది చేంజ్ కాకుండా మన ఫ్రెండ్స్ తోటి చాట్ చేయొచ్చు అనమాట. సో దానికోసం మీరు ఇక్కడ వాట్స్ ఆఫ్లైన్ ఉందా, సో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఈ యాప్లో మీ వాట్సాప్ నెంబర్ తోటి రిజిస్టర్ అవ్వండి. సో రిజిస్టర్ అయిన తర్వాత సింపుల్గా మీరు ఎవరితోటైనా సరే చాట్ చేస్తే మీ లాస్ట్ సీన్ అనేది చేంజ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ లాస్ట్ సీన్ అనేది నాకు చూడొచ్చు 12:18 అనేది ఉంది. సో ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన వాట్స్ ఆఫ్లైన్లోకి వెళ్ళేసి నేను ఇంకో వాట్సాప్కి ఏదైనా ఒక మెసేజ్ అనేది సెండ్ చేసి చూపిస్తాను చూడండి. అండ్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో మెసేజ్ అనేది సెండ్ చేశాను. సో హాయ్ అని చెప్పేసి సెండ్ చేశాను. అండ్ సెండ్ చేయగానే సో ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా వస్తుందని చూపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 12:20కి ఈ మెసేజ్ అనేది డెలివరీ అయింది వేరే వాట్సాప్లోకి. అండ్ ఇక్కడ మన లాస్ట్ సీన్ చూసుకుంటే 12:18 ఉంది. సో ఈ విధంగా మన లాస్ట్ సీన్ అనేది చేంజ్ కాకుండా వాట్సాప్ మెసేజ్ అనేది మనం సెండ్ చేసుకోవచ్చు. సో కావాలంటే ఇంకో మెసేజ్ అనేది సెండ్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో ఇక్కడ నేను ఏదో ఒక మెసేజ్ అనేది సెండ్ చేశాను. సో సెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తాను చూడండి. సో చూడొచ్చు ఇక్కడ 12:21కి మెసేజ్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ టైం చూసుకున్నట్లయితే 12:18 ఉంది నా లాస్ట్ సీన్ అనేది. సో ఈ విధంగా మీరు మీ ఫ్రెండ్స్ తోటి చాట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మన నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఏంటంటే వాట్సాప్లో మన ఫ్రెండ్స్ తోటి ఇంగ్లీష్లో మీరు చాట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో దానికోసం నేను ఇక్కడ జీబోర్డ్ అని చెప్పేసి ఒక యాప్ ఉంది. సో యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. సో ఆ కీబోర్డ్ అనేది మీరు యూజ్ చేసి సింపుల్గా మీరు ఇంగ్లీష్లో చాట్ చేయొచ్చు మీ ఫ్రెండ్స్ తోటి. సో ఏ విధంగా అంటే ఇక్కడ జీ పైన మీరు క్లిక్ ఇచ్చేసేయండి ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత. సో జీ పైన మీరు క్లిక్ ఇచ్చేస్తే
సో మీకు ఈ విధంగా కింద ట్రాన్స్లేట్ గుర్తు కనిపిస్తుంది చూసారా, సో దానిపైన క్లిక్ ఇవ్వండి అండ్ క్లిక్ ఇస్తే గాట్ ఇట్ అని చెప్పేసి క్లిక్ ఇచ్చేసేయండి. సో ఈ విధంగా వస్తుంది అండ్ ఇక్కడ మీరు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోండి అండ్ మీరు తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయాలంటే తెలుగు అనేది సెట్ చేసుకోండి. సో సింపుల్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏదైనా సరే ఒక టైప్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు క్రియేషన్కి స్వాగతం అని చెప్పేసి టైప్ చేశాను. సో ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తాను చూడండి. సో చూడొచ్చు ఇక్కడ నేను తెలుగు క్రియేషన్కి స్వాగతం అని చెప్పగానే నాకు వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ ఛానల్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసింది. సో ఈ విధంగా మీరు తెలుగు నుంచి ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ నుంచి తెలుగు కానీ ఆ విధంగా ట్రాన్స్లేట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు నేను తెలుగులో కూడా ఇంగ్లీష్లో కూడా ఒకసారి టైప్ చేసి చూస్తాను చూడండి మీకు. సో ఇంగ్లీష్లో నేను వెల్కమ్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేశాను ఇప్పుడు. సో ఇక్కడ నేను వెల్కమ్ అని చెప్పేసి టైప్ చేయగానే నాకు ఇక్కడ స్వాగతం అని చెప్పేసి తెలుగులో వచ్చేసింది. అండ్ ఈ విధంగా మీరు ట్రాన్స్లేట్ చేసి మీ ఫ్రెండ్స్తో చాట్ చేయొచ్చు అనమాట. సో మన నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఇక్కడ వాట్సాప్లో ఉంది కదా, సో ఈ యాప్ని యూస్ చేసి మనము సీక్రెట్ మెసేజెస్ అనేటివి కూడా మనం పంపించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏ విధంగా చూస్తాం చూడండి. సో సింపుల్గా ఈ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెండ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి అండ్ ఇక్కడ సీక్రెట్ చాట్ అనేబుల్ అని వస్తుంది అండ్ ఇక్కడ చూసినట్లయితే లాక్ గుర్తు అనేది వచ్చింది. అండ్ ఇప్పుడు నేను ఏదైనా ఒక టైప్ చేసి చూపిస్తాను. సో ఏదైనా టైప్ చేసి సెండ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హలో అని చెప్పేసి సెండ్ చేశాను అండ్ ఇప్పుడు నేను నా ఫ్రెండ్కి ఏ విధంగా పోతుందనేది చూపిస్తాను చూడండి. సో నేను హలో అని చెప్పి టైప్ చేయగానే నా ఫ్రెండ్కి ఈ విధంగా వస్తుందన్నమాట అండ్ కోడింగ్లో వచ్చింది, ఇది ఏం అర్థం కాకుండా ఉంది. అండ్ నా ఫ్రెండ్ కూడా ఈ సీక్రెట్ మెసేజ్ని చదవాలంటే నా ఫ్రెండ్ కూడా వాట్స్ ఆఫ్లైన్ అని చెప్పేసి ఉంది కదా, సో ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేస్తేనే నా ఫ్రెండ్ కూడా అంటే మీరు ఎవరికైతే సెండ్ చేస్తారో వాళ్ళు కూడా చదవగలుగుతారనమాట. సో ట్రై చేయండి ఈ ట్రిక్ను కూడా. అండ్ ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే టాపిక్ అండ్ ఈ ట్రిక్స్ నచ్చాయి అనుకుంటున్నాను. సో ఈ ట్రిక్స్లో ఏది మీకు బాగా నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి కింద కామెంట్ చేసి. సో ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. అండ్ మన లైక్ టార్గెట్ గుర్తుంది కదా, సో 500 లైక్స్ టార్గెట్ ఇచ్చాను. సో లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. సో నచ్చితే మాత్రం గుడ్ అని చెప్పేసి కామెంట్ చేయండి, నచ్చకపోతే బ్యాడ్ అని చెప్పేసి కామెంట్ చేయండి అండ్ యావరేజ్గా అనిపిస్తే నైస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు అనేది కూడా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే, బై బై, జై హింద్.